British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. పంజాగుట్టలో ఈ రోజు ఓ కార్ అయితే బీభత్సం క్రియేట్ చేసింది. ఎందుకు అనంటే మనకు తెలుసు, ఎప్పుడైతే హైకోర్టు ఆదేశాలు అండ్ తెలంగాణ సర్కార్ ఒక డిసిషన్ అయితే తీసుకుంది, హెల్మెట్ పెట్టుకోకపోయినా అండ్ కార్కి సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, లేదంటే చలాన్లు కావచ్చు, పెండింగ్ చలాన్స్ కూడా కట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద భారీగానే ఫైన్ విధించబోతున్నాం అన్నటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మొన్నటి నుంచి కూడా పోలీసు అంటే ట్రాఫిక్కి సంబంధించిన పోలీసులు పూర్తిగా రోడ్ల పైన సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్న సిచ్యువేషన్. అంటే అన్ని వెహికల్స్ని అయితే తనిఖీ చేస్తున్నారు. 2 వీలర్స్ అయితే హెల్మెట్ కోసం అండ్ ఆర్సీ బుక్ లాంటి అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. అండ్ కార్ కూడా సేమ్ థింగ్, వాళ్ళ పైన ఏమైనా చలాన్లు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా పూర్తిగా చెక్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈరోజు పంజగుట్టలో అట్లాంటిది చెకింగ్ చేస్తున్న టైంలో ఒక కార్కి సంబంధించి డ్రైవర్ ఏం చేశాడు అనంటే, చెక్ చేస్తున్నారు ఇంకా కార్ ఆపారు అన్న టైంలో కార్ని ఆపే ప్రయత్నం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి హోమ్ గార్డ్ని కావచ్చు ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ హోమ్ గార్డ్ని ముందుకు ఈడ్చుకుంటూ, అంటే కార్ని నడుపుతున్న టైంలోనే హోమ్ గార్డ్ కూడా అడ్డంగా కార్కి నిల్చోవడం అండ్ కారు వెళ్తుంటే కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. సో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోయారు. మనం ఈ విజువల్లో కూడా క్లియర్ గా చూడొచ్చు, కార్ని నడుపుతూనే ఉన్నాడు. ట్రాఫిక్ ఉంది, ముందర అన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కార్ని కొంత స్లోగానే నడపగలిగాడు. లేదంటే ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే ఏ సిగ్నల్ లేకుండా ఎట్లాంటి వెహికల్స్ అడ్డు లేకపోయి ఉంటే మాత్రం ఆ హోమ్ గార్డ్ ప్రాణాలు దక్కేయా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎప్పుడైతే ఆ కార్ని ఆపే ప్రయత్నం చేసినప్పుడు హోమ్ గార్డ్ తో సహా కార్ని నడుపుతూ హోమ్ గార్డ్ ని కూడా అంటే ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం చేసినటువంటి ఆ కార్ని అయితే కొద్ది దూరం తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా హోమ్ గార్డ్ చాలా డేర్గానే ఆ కార్ని ఆపడం జరిగింది. ఆ తర్వాత కార్ డ్రైవర్ పేరు వచ్చేసి సయ్యద్. ఆ సయ్యద్ పై అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో ఈ ఘటన ఏ రోజు జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఆ వీడియోని బయట పెట్టారు పోలీసులు. ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనేటువంటిది హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ సర్కార్ కూడా మొన్నటి నుంచే ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ వెహికల్స్ చెక్ చేస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్రస్తుతం అయితే సయ్యద్ అనే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు అయితే నమోదైంది. కానీ పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే తెలంగాణ సర్కార్ కావచ్చు, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా దీని మీద ఉండబోతోంది. ఎవరైనా సరే ఫైనే కాదు, జైలు శిక్ష కూడా పడుతుంది, లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేయబోతున్నామని స్ట్రిక్ట్ గా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అండ్ వెహికల్స్ కి సంబంధించి ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉండాల్సిందే. ఇది దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే అంటే ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు ఈ ఇన్సిడెంట్.